వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒకే కాలంలో 4 శిశువులకు జన్మనిచ్చిన మాతృమూర్తి కుటుంబానికి సాయం ముందుకొచ్చిన హైదరాబాద్ కు చెందిన వసుధ ఫౌండేషన్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. కోంపల్లి ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ. జేఎన్టీయూ హాస్టల్లో సమస్యలను తీర్చండి, ప్రిన్సిపల్ కి మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థుల ఆందోళన. ఫార్మాసిటీలో విషరసాయన వాయువు లీకై కార్మికుడు మృతి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే ఒకే కాన్పులో 4 శిశువులకు జన్మనిచ్చిన మాతృమూర్తి కుటుంబానికి సాయం అందించేందుకు హైదరాబాద్ కు చెందిన వసుధ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పీపుల్స్ దవాఖానాలో 3 రోజుల క్రితం గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ కు చెందిన గొట్టెముక్కల లావణ్య తన 2వ కానుపులో 3 మగ 1 ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో హైదరాబాద్ కు చెందిన వసుధ ఫౌండేషన్ చైర్మన్ సుబ్బరాజు ఆ కుటుంబానికి తన వంతు ఆర్థిక సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. దీంతో వారి కుటుంబ వివరాలు సేకరణ కోసం మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్ వివరాలను సేకరించారు. కిషన్ లావణ్య కుటుంబ సభ్యులకు తగిన సాయాన్ని అందించడానికి ముందుకొచ్చిన సుబ్బరాజును జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి అభినందించారు. ఫౌండేషన్ వాళ్ళు ఇట్లా టీవీలో చూసి ఇంతకుముందు మనం డివిజన్ అందరం ఇక్కడ కేసు సక్సెస్ ఇద్దరు పిల్లలు అయితే మంచిగా 1.5 కిలోలు వసుధ ఫౌండేషన్ వాళ్ళు ఇట్లా టీవీలో చూసి ఇంతకుముందు మనం ముస్తాబాద్ అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి నాయకులందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇంకా కూడా గౌరవ పెద్దలు మా జగదీష్ గారు చెప్పినట్టు మిగతా దాతలు కూడా వీరికి ఆదుకునేందుకు ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లావణ్య గొట్టుముక్క లావణ్య గారికి 4 పిల్లలు పుట్టడం జరిగింది. పీపుల్స్ హాస్పిటల్లో వారిని టీవీలో చూసి వసుధ ఫౌండేషన్ వారు టీవీలో చూసి స్పందించి వీరికి ఆర్థిక సాయం చేయడానికి వారు ముందుకొచ్చారు. కాబట్టి ఇక్కడికి మన మాజీ ఎంపీపీ తమ్ముడు సీని గారు తీసుకురావడం జరిగింది. ఇక్కడ వారిని మేము కూడా సందర్శించినాం. వారికి ఇంకా ఈ వసుధ ఫౌండేషన్ వారు ఏ విధంగా అయితే వారికి హెల్ప్ చేస్తూ ఉన్నారో ఇంకెవరైనా స్పందించి చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 4 పిల్లలు అని చెప్పేసి అంటే ఒకేసారి వారు ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా అదృష్టం. అది తల్లి కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నది. ఎందుకంటే వారు డాక్టర్ గారు కూడా మంచిగా వారిని పిల్లలను ఆపరేషన్ చేసి మంచి ఆరోగ్యంగా వారి పిల్లలు కూడా ఉండడం, తల్లి ఆరోగ్యంగా ఉండడం. ఎందుకంటే వారి ఆర్థిక పరిస్థితి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అని ఇంకెవరైనా వారికి సాయం చేసి ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పీపుల్స్ హాస్పిటల్లో గత 3 రోజుల క్రితం సముద్రలింగాపూర్ గొట్టిముక్కల లావణ్య గారికి 4 సంతానం జన్మించడం జరిగింది పీపుల్స్ హాస్పిటల్లో. అది ప్రెస్కు పేపర్ పచ్చుడుతోనే హైదరాబాద్ నుంచి వసుధ ఫౌండేషన్ వాళ్ళు దాన్ని చూసి మన ఎంపీపీ అక్కరాజ్ సినిమా గారికి ఫోన్ చేయడం జరిగింది. మేము ఏదైనా ఆర్థిక సాయం చేస్తాం, వాళ్ళకి ఏదైనా ఆధార్ కార్డు అవి పంపించమంటే మేము ఇక్కడికి రావడం జరిగింది. సముద్రలింగాపూర్ సర్పంచ్ రాజిరెడ్డి గారు, జగదీష్ గారు, కొత్తరంజన గారు అందరం రావడం జరిగింది. వారి పిల్లలు కూడా బాగానే ఉన్నారు. సరే, వారికి తోచిన ఆర్థిక సాయం ఫౌండేషన్ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ కృతజ్ఞతలు. మేము కూడా మా పెద్దలు సార్ గారికి
మంత్రి గారికి మేము కూడా ఆంధ్రాకి తీసుకుపోవడం జరుగుతుంది. వాళ్ళని ఏదో తోచిన విధంగా సాయం చేయాలని. ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా కేంద్రంగా కోంపల్లి నగర శాఖ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ర్యాలీగా వచ్చి నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కన్వీనర్ నాగేష్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్ష రాసిన 32 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరగాలని ఏబీవీపీ కోరుకుంటుందన్నారు. సీట్తో కాకుండా సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐతో విచారణ జరిపించాలని వారు కోరారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో కొంపల్లి సర్కిల్ వద్ద ఈరోజు ర్యాలీ ఇంకా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయ్యి 16 రోజులు కానున్నా మన తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం నిరుద్యోగుల కోసం పట్టించుకుంది లేదు, వాళ్ళకి న్యాయం చేసింది లేదు. ఒకటే కాకుండా ఈ పేపర్ లీకేజ్కి పాల్పడినటువంటి వాళ్ళందరినీ వెంటనే ప్రభుత్వం వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ అధికారులు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళందరినీ వెంటనే సస్పెండ్ చేయాలి, కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. దీని వెనుక ఉన్న వాళ్ళందరినీ కూడా సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి ఏబీవీపీ కోరుకుంటుంది. బిడ్డ కేసీఆర్ గుర్తుపెట్టుకో, ఏబీవీపీ నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాయని చెప్పి ఏబీవీపీ వల్ల విద్యార్థులందరూ చాలా మంది లాస్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ ఆశలన్నీ అడియాసలు అయిపోయారు. వాళ్ళకి కొనుక్కోవడం బుక్స్ కానీ ఏమీ లేకుండా చాలా మంది పేదలకు కూడా ఎంతో కష్టపడి లైబ్రరీకి వెళ్ళి చాలా మంది కష్టపడి తెచ్చారన్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వాళ్ళ న్యాయం జరగాలి. ఆ క్వశ్చన్ పేపర్ ఎవరైతే లీక్ చేసినో వాళ్ళందరినీ పట్టుకోవాలి, వాళ్ళందరినీ శిక్షించాలని కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా కేంద్రంగా కొంపల్లి నగర శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే 10 రోజుల క్రితం మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయిన కారణంగా ఎంతోమంది నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. ఆ నిరుద్యోగులకు అందరికీ కూడా న్యాయం జరిగే వరకు అసలు వారికి విద్యార్థి పరిషత్ అలుపెరగని పోరాటం చేస్తుందని చెప్పి ఈరోజు కొంపల్లి నగర శాఖ ఆధ్వర్యంగా ఈరోజు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఏ విధంగా అయితే 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణ ప్రాంతంలో ఈరోజు అదే విద్యార్థులని ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య చూపుతో ఈరోజు చూడడం జరుగుతూ ఉన్నది. కాబట్టి కేసీఆర్ ఖబర్దార్, ఈ యొక్క నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అలుపెరగని పోరాటం చేస్తుందని చెప్పి ఈరోజు కొంపల్లి నగర శాఖ ఆధ్వర్యంలో తెలియజేస్తూ ఉన్నాం. యూనివర్సిటీ హాస్టల్లో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాల్సిన ప్రిన్సిపల్ తమ సమస్యలు పట్టించుకోవడం లేదని జేఎన్టీయూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో ఉన్న సమస్యలను ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్తే పరిష్కరించకుండా ప్రభుత్వ హాస్టళ్లు ఇలాగే ఉంటాయని ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జేఎన్టీయూలోని ప్రిన్సిపల్ జయలక్ష్మి ఛాంబర్ వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. హాస్టల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీసం దివ్యాంగుల లిఫ్ట్ కూడా సరిగ్గా పనిచేయలేకపోవడం దురదృష్టకరమని వాపోయారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. సౌకర్యాలు కల్పించని ప్రిన్సిపల్ ఉంటే ఎంత ఉంటే ఎంత ఇది
ఇది JNTU టెక్నాలజికల్ యూనివర్సిటీ అంటారు, కానీ ఏ ఒక్క టెక్నాలజీ ఇక్కడ ఉండదు. CRCలో ఎంతోమంది దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళు 3 ఫ్లోర్లు ఎక్కి దిగాలంటే ఏడ దిగుతారు అన్న, పనిచేసే వాళ్ళు, స్టూడెంట్స్ వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళకు ఒక లిఫ్ట్ సౌకర్యం ఉండదు. లిఫ్ట్ ఖరాబ్ అయ్యి 2 నెలలు అవుతుందన్న, ఇంతవరకు లిఫ్ట్ బాగు చేయించే నాదుడే లేడు. ఇవాళ JNTU విద్యార్థులం అందరం ధర్నా చేయడం జరిగింది. ఒక యూనివర్సిటీలో, స్టేట్ లెవెల్ యూనివర్సిటీలో, ప్రభుత్వ యూనివర్సిటీలో NCC లేకపోవడం ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత సిగ్గుచేటిది. ఇంకా హాస్టల్స్ పరిస్థితి చూస్తే అధ్వానం అండి. అసలు ఇన్ని రోజుల నుంచి సరిగా టిఫిన్ లేదు. ఆ ఇన్ని రోజుల నుంచి ఇడ్లీ రిపేర్ చేయడానికి మెకానిక్ దొరకలేదంట. ఇంకా అసలు ఇప్పటిదాకా చదువుకోవడానికి మాకు వైఫై లేదు, టేబుల్స్ లేవు, కుర్చీలు లేవు, బెడ్స్ అయితే వంగిపోయినాయి. అందులో పడుకుంటే విద్యార్థులకి నానా రకమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. JNTUలో చాలా రకమైన డిపార్ట్మెంట్లు ఉంటాయి. అందులో కెమికల్ ఇంజనీరింగ్ ఒకటి. గత సంవత్సరం నుండి 2-3 సంవత్సరాల నుండి ఆ డిపార్ట్మెంట్కి బిల్డింగ్ కావాలని చాలామంది అడుగుతున్నారు. అయినా అసలు పట్టించుకోవడం లేదు. ఎంతో అడిగితే ఆ డిపార్ట్మెంట్కి అసలు బోర్డులు కూడా ఉండలేదు ఇంతకుముందు. అది అడిగినందుకు మేము అడిగితేనే బోర్డులు పెట్టిండ్రు. డిపార్ట్మెంట్ కట్టమంటే ఇప్పటికీ కడతలేరు, కానీ ప్రిన్సిపాల్ మాత్రం కొత్త ఛాంబర్లు ఏ పడితే అవి కట్టుకుంటున్నారు. నుంచి మా డిపార్ట్మెంట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి 2014లో స్టార్ట్ అయింది. అయితే ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయినా కానీ మాకు ఒక డిపార్ట్మెంట్ అనేది లేదు. ఆ డిపార్ట్మెంట్ కోసం మేము ఫైట్ చేసాం. అయినా ఇప్పటి వరకు మా సీనియర్స్, వాళ్ళ సీనియర్స్ కూడా చాలా ఫైట్ చేసినా కానీ ఇంతవరకు డిపార్ట్మెంట్ రాలేదు. మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు 3 నుంచి 4 నెలలు పోరాడితే కానీ మాకు ఒక బోర్డు రాలేదు, కెమికల్ ఇంజనీరింగ్ అని. దీనివల్ల మాకు ఒక కరెక్ట్ డిపార్ట్మెంట్ లేనందువల్ల కరెక్ట్ క్లాసెస్ లేవు, ఇంకా ల్యాబ్ కూడా లేదు. వేరే వాళ్ళ డిపార్ట్మెంట్లో ఒక చిన్న అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న ఈగియా స్టెర్లెస్ ఫార్మా కంపెనీలో అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి చెందాడు. గుండె నొప్పితో మృతి చెందాడని యాజమాన్యం చెబుతున్నా విషరసాయన వాయువు లీక్ అయి కార్మికుడు మృతి చెందాడని CITU జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. రాయవరం మండలం మమ్మిడివరం గ్రామానికి చెందిన మమ్మిడి వెంకటేష్ ప్రొడక్షన్ బ్లాక్లో ఉదయం 11:30 గంటల సమయంలో డ్యూటీ చేస్తుండగా అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకున్నారని తెలిపారు. గాజువాక కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించగా అక్కడ కార్మికుడు మృతి చెందాడని యాజమాన్యం తెలిపింది. CI ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. VHR ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు BRS NRI నాయకులు వ్యాల హరీష్ రెడ్డి జన్మదిన వేడుకలు రామగుండం నియోజకవర్గంలో అట్టహాసంగా జరిగాయి. నియోజకవర్గ పరిధిలో వివిధ డివిజన్లలో VHR టీం సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. భవిష్యత్తులో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రతి పేదింటికి VHR సేవలు చేరవేయేలా చూడాలని వారు ఫౌండేషన్ ఫౌండర్ వ్యాల హరీష్ రెడ్డిని కోరారు. VHR ఫౌండేషన్ రామగుండం ఇన్ఛార్జ్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్తామని తెలిపారు. VHR ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వ్యాల హరీష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రామగుండం కాన్స్టిట్యున్సీ పరిధిలో మొత్తం 50 డివిజన్స్ పరిధిలో ఉన్న మహిళలందరికీ కొంతవరకు మా శక్తి మేరకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది రామగుండం కాన్స్టిట్యున్సీ గోదావరికంలో.
ఇంత మంచి కార్యక్రమంలో ఈ గోదావరికని టీం సభ్యులను పాత్రధారులను చేసినందుకు హరీష్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పాలకుర్తి మండల ఎంపీపీ గారైన వేళ అనసూయ రామరెడ్డి గారు కూడా పూర్తి సహకారం అందించారు. వాళ్ళు అమెరికాలో ఉన్నప్పటికీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు, ఒక నెల తర్వాత తిరిగి వస్తారు. అయినప్పటికీ ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలన్నీ మా టీం సభ్యులకు ఎప్పటికప్పుడు వాళ్ళు ఫోన్లో కమ్యూనికేట్ చేస్తూ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి పూర్తి సహకారాన్ని అందించారు. వాళ్ళకు నా తరఫున అలాగే మా రామగుండం విహెచ్ఆర్ టీం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా మున్ముందు కూడా రాబోయే కాలంలో 100% హరీష్ రెడ్డి గారు మనకు రామగుండం కాన్స్టిట్యున్సీ పరిధిలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తారు. ప్రతిరోజు ప్రతి ఇంటికి, ఇప్పుడు కొంతమందికి తెలిసి ఉండొచ్చు విహెచ్ఆర్ ఫౌండేషన్ అంటే, కొంతమందికి తెలియకపోవచ్చు. బట్ ఈ రాబోయే కాలంలో ఎలక్షన్ అనే కాన్సెప్ట్ అనేది లేకుండా ఇప్పటి నుంచి ఆయన ఎప్పుడైతే అమెరికా నుంచి మళ్ళీ రిటర్న్ వస్తున్నాడో తిరిగి మళ్ళీ అమెరికాకు వెళ్ళాడు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పాలకుర్తి, బమ్మెర, వల్మిడి దేవాలయాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వరంగల్ జిల్లా పర్వతగిరి, మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు మండలం మాటేడు, తొర్రూరు, నాంచారి, మాడూరు, వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తిలోని పలు దేవాలయాల్లో జరిగిన సీతారామ కళ్యాణ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. చారిత్రక వాల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో మంత్రి ఎర్రబెల్లి దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారాముల జీవితం ప్రపంచానికి ఆదర్శమని, సీతారాముల కళ్యాణోత్సవాల్లో పాల్గొనడం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు. వాల్మిడికి, భద్రాచలానికి మించిన వైభోగం ఉందని వ్యాఖ్యానించారు. ప్రముఖ చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా వాల్మిడి దేవాలయాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. బహుదా 11 రోజులు నడిచేది ఇక్కడనే. సరే, గతంలో చిన్నగా జరిగేది. నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోతే ఆయన పాప పుస్తకం చదివి నిజంగానే వాల్మీడికి చాలా చరిత్ర ఉన్నది. వాల్మీకి మీ దగ్గర బొమ్మెర, పాలకుర్తి సోమనాథుడు ఇక్కడ ఉన్నారు. మరి ఇంత పెద్ద చరిత్ర గలది మనం ముందరబడి చేయాలని ఆ రోజు కేసీఆర్ గారిని బొమ్మెరకు తీసుకొస్తే వారే ఈ బొమ్మెరకు కానీ, పాలకుర్తికి కానీ, ఈ బలిమిడికి కానీ ఆయన దాదాపు అప్పుడు 20 కోట్లు మంజూరు చేశారు. అవి తక్కువ అంటే మొన్న 20 కోట్లు మంజూరు చేశారు. వాళ్ళకి పెద్ద విగ్రహం కట్టుకున్నాం. ఇక్కడ కోనేరు కూడా ఉన్నది, 30 ఎకరాల స్థలం ఇది. దీని కింద వెనుకట పూర్వీకులు కూడా దీని కింద ల్యాండ్ కూడా ఇచ్చారు. చాలా మంచి పురాతనమైన టెంపుల్ ఇది. పాతయి రాముల విగ్రహాలు కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఇక్కడ పెద్దది వాల్మీకి కూడా 22 అడుగుల వాల్మీకి కూడా విగ్రహం తయారు చేస్తున్నాం. ఇట్లా బొమ్మెర్లో కూడా పోతన విగ్రహం కూడా పెద్దది తయారైంది. పాలకుర్తిలో సోమనాథుని విగ్రహం తయారైంది. పాలకుర్తి సోమేశ్వర టెంపుల్ కూడా బాగా డెవలప్మెంట్ చేశాం. ఇక్కడ పురాతనమైన టెంపుల్స్ అన్నీ బాగున్నాయి. వాటిని అన్ని పూర్వవైపుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. నాకు తోచింది ఏంటంటే వాల్మీడి భద్రాచలంతో సమానంగా చేయించాలి. అదే తిరిగా దక్షిణ ఇది అయోధ్యగా తయారు కావాలి. ఎందుకంటే దీనికి చరిత్ర, అయోధ్యకు చరిత్ర ఉన్నది, భద్రాచలంకు చరిత్ర ఉన్నది, వాల్మీడికి చరిత్ర ఉంది. ఈ చరిత్రను ఆ అయోధ్యను తయారు చేసినట్టు, భద్రాచలం తయారు చేసినట్టు వాల్మీడిని కూడా కేసీఆర్ సహకారంతో మంచి వైభవంగా తయారు చేస్తున్నాం. ఇది ఇప్పుడే టెంపుల్ కూడా పూర్తయింది. శివాలయ టెంపుల్ కూడా అయినాయి. దాదాపు ఒక 3-4 ఏళ్ళ లోపల అన్నీ పూర్తి చేసి ఇది పెద్ద వైభవంగా పునఃప్రతిష్ఠ చేసే ఏర్పాటు కూడా చేస్తాం. ఈరోజు శ్రీరామ్ నాయక్ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. నేను 12 ఏళ్ల కింద వచ్చినప్పుడు 100 మంది 50 మంది ఉండే, రాను పెంచుకుంటూ వచ్చారు. ఈరోజు ఒక 10,000 మంది వచ్చి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. దీని చరిత్ర తెలిసిన తర్వాత చాలామంది వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా శుభం జరగాలని భగవంతుని కోరుతున్నారు. భక్తులు రథాన్ని అడిగారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో చిన్నవాళ్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారని, పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. టీఎస్పీఎస్సీ ముందు ఆందోళన అంటే హౌస్ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. తాను బయటకు వెళ్లాలన్న ఇతర కారణాలు చూపించి పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని, రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చానని ఒక హోటల్ రూమ్ లో తలదాచుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. తనకు లుకౌట్ ఆర్డర్స్ నోటీస్ ఇచ్చారని, తానేమైనా క్రిమినల్లా అని ప్రశ్నించారు. తమ ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను పెట్టారని ఆరోపించారు. ఒక నిమిషం ఆగన్నా. ఏం కనిపిస్తుంది? కేసీఆర్ గారు టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన విషయంలో ఒక సిట్ను వేశారు. ఆ సిట్ ద్వారా ఇప్పుడు పెద్దవాళ్ళ ప్రమేయం ఏమీ లేదు, ఇక్కడ ఉన్నదంతా ఇన్వాల్వ్ అయిందంతా చిన్న చిన్న వాళ్ళు మాత్రమే అని చెప్పించే ప్రయత్నం చేసి ఈ సిట్ ద్వారా ఈ టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన విషయాన్ని సునాయాసంగా క్లోజ్ చేయాలన్న విషయం మాకు తెలిసింది. కాబట్టి ఈరోజు మేము టీఎస్పీఎస్సీని ముట్టడి చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున నిర్ణయించడం జరిగింది. ఇది మేమింతకు ముందు కూడా టీఎస్పీఎస్సీని ముట్టడించాలని ప్రయత్నించినప్పుడు 10 రోజుల కింద కూడా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇతర కారణాలకు కూడా మమ్మల్ని బయటికి అడుగు పెట్టనివ్వకుండా నన్ను మొత్తానికే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎలాగో అలాగా నేను నిన్న రాత్రి బయటపడి ఒక హోటల్ రూమ్లో రాత్రంతా గడిపి ఈరోజు టీఎస్పీఎస్సీని ముట్టడించాలి అని మేము నిర్ణయించుకున్నాక కేసీఆర్ గారు ఇక పోలీసులకు ఏమీ పని లేదు అన్నట్టు ఇన్ని రోజులు వందల మంది పోలీసుల చేత నన్ను హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా వందల మంది పోలీసులు మా చుట్టూతా, నా ఇంటి చుట్టూతా, నా ఆఫీస్ చుట్టూతా. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించడంతో హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బంజారా హిల్స్ లో ఆదూరి గ్రూప్ ఏర్పాటు చేసిన నూతన బ్రాంచ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే విద్యుత్, నీరు అవసరమని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే విద్యుత్, నీటికి ఇబ్బందులు లేకుండా చేయడంతో నేడు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తోందని చెప్పారు. నగరం నలుమూలలా కనెక్టివిటీని పెంచడంతో ప్రపంచంలోని గొప్ప గొప్ప కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని, దీంతో ఇక్కడ రైలు రంగం దూసుకుపోతుందని అన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. హైటెక్ సిటీ ప్రాంతంలో ప్రధాన కార్యాలయం కలిగిన తమ గ్రూప్ మొదటి బ్రాంచ్ను బంజారా హిల్స్ లో ప్రారంభించిందని నిర్వాహకులు తెలిపారు. ఏడాదిలోపు ఉప్పల్, విశాఖపట్నం, కర్నూలులో శాఖలో ప్రారంభిస్తామని చెప్పారు. లేకపోతే కన్స్ట్రక్షన్, గ్రేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, విల్లాస్ కావచ్చు, మీకు ఇంత స్కోప్ ఉన్నటువంటి సిటీస్ ఎక్కడ లేవు. బికాస్ ఆఫ్ స్టేబుల్ గవర్నమెంట్, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండమైనటువంటి ప్రగతితో పాటు కనెక్టివిటీ, ల్యాండ్ ఆర్డర్, హాస్పిటాలిటీ ఇవి బ్రహ్మాండంగా స్టేబుల్గా ఉండడం మూలన మన ఇన్వెస్టర్సే కాకుండా నీకు యావత్ భారతదేశం కానీ ప్రపంచం నుంచి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మరి హైదరాబాద్కి వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే నీకు ఏ రోడ్డు తీసుకున్నా, నీకు ఈ బెంగళూరు హైవే కానీ, బాంబే హైవే కానీ, మరి అదేవిధంగా నల్గొండ, యాదాద్రి ఈ ప్రాంతం కానివ్వండి,
మీకు ఎక్కడ తీసుకున్న కరీంనగర్ రూట్ కానివ్వండి 100 కిలోమీటర్ల వరకు ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనదంటే పర్మిషన్స్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సింగిల్ విండో ఆదూరి సంస్థకి ఎంతో శుభదినం. తొలి బ్రాంచ్ ఆఫీస్ బంజారా హిల్స్లో ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా, మంత్రి గారి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆల్రెడీ కార్పొరేట్ ఆఫీస్ మాకు హైటెక్ రెండు తెలుగు రాష్ట్రాలను మాదక ద్రవ్యాల సమస్య పట్టి పీడిస్తోందని, దీనిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించి అరికట్టాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. నల్గొండ జిల్లా కేతపల్లిలో బీజేపీ నాయకురాలు ఐతగోని అనిత కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీలు, కాలేజీలలో చాలా మంది యువత మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని, యువశక్తిని సరైన దిశలో నడపాలని హితవు పలికారు. మత్తు అనేది చాలా ప్రమాదకరమైనదని, ఓ వ్యసనానికి బానిసైతే కుటుంబ ఆర్థిక పరిస్థితితో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాల నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అభిప్రాయపడ్డారు. శ్రీరామ జన్మనవమి సందర్భంగా నేను తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాముడు మనకు ఒక మర్యాద పురుషోత్తముడు, ఆదర్శమూర్తి. అలాంటి రామరాజ్యాన్ని కోరుకోవడమే ఈనాడు ప్రజల యొక్క వాంఛ. ఆ రామరాజ్య స్వీకరణే ధ్యేయంగా ఉండాలని నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈనాడు తెలుగు రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో మాదక పదార్థాలు యువతను పట్టి పీడిస్తున్నటువంటి అతి తీవ్రమైన సమస్య. యూనివర్సిటీస్లో, కళాశాలలో, అలాగే అనేకమైనటువంటి ప్రాంతాల్లో కూడా యువత దీనికి బానిసలై జీవితాలను పూర్తిగా పాడైపోతున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా గమనించి చర్యలు చేపట్టాలని నేను కోరుతున్నాను. ప్రత్యేకించి యువ శక్తి అవుతుందో దీన్ని మనం సరైనటువంటి దిశలో నడపాలి. మత్తు అనేటువంటిది చాలా ప్రమాదమైంది, ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం. అలాగే ప్రభుత్వ విధానంలో ఆరోగ్యాన్ని అవినీతిలో కూరుకుపోయిన స్థానిక మంత్రి విడుదల రజని ఇప్పటికే 3 సార్లు కోర్టు నోటీసులు తీసుకున్నా కోర్టు మాటలను కూడా లెక్క చేయరా అంటూ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మురికిపూడి గ్రానైట్స్ భూములపై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చి మంత్రికి నోటీసులు జారీ చేయడం ఇది 2వ అని అన్నారు. స్టేటస్ కోతో అక్కడ ఉన్న రైతులు వారి భూముల్లో పనులు ఆపడానికి వెళ్తే వారిని లెక్క చేయకుండా వారిపై ఎదురుదాడి చేశారని ఆరోపించారు. మంత్రి ప్రమేయంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని, ఆ భూముల్లో మంత్రి, ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా వాటాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయంలో కోర్టును ఆశ్రయించింది కూడా వాళ్ళ పార్టీకి చెందిన వారేనని, బాధితులు కూడా ఆ పార్టీ వారే కావడం గమనార్హమని అన్నారు. త్వరలో ఎడవల్లి భూములపై కూడా హైకోర్టు స్టే రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎస్సీలు, బీసీలు కదిలితే మేము బీసీలని మాట్లాడతారు. వాళ్ళు
మురికిపూడిలో కూడా హైకోర్టుకు వెళ్ళింది వైకాపాకు సంబంధించినటువంటి వారు ఎస్సీలు బీసీలు. ఎందుకంటే డీకే పట్టాలు 1975లో ఇచ్చారు. డీకే పట్టాలు 1975లో ఇస్తే వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, వారికి ఎటువంటి సమాచారం లేకుండా, అధికారం ఉంది కదా ఏదైనా సాధ్యం అనేటువంటి పద్ధతిలో తహసీల్దారులు మరి ఒత్తిడి చేశారా, ఒత్తిడి మేరకు తహసీల్దారులు లొంగిపోయారా, ఎన్ఓసీలు ఇప్పించారు. తప్పకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎస్సీలు బీసీలు పోయి హైకోర్టు స్టేటస్ కో విధించిందని చూపిస్తే లెక్క చేయకుండా వాళ్ళని కొట్టబోయారు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయారు మళ్ళా న్యాయం చేయమని. పున్నారావు అనే ఒక ఎస్సీ పత్రికల్లో చూశాను నేను. ఎందుకంటే పోయింది కోర్టుకి వైకాపా వాళ్ళే. అంటే పసుమరలో పోయింది ఆ పార్టీ వాళ్ళే, మురికిపూడిలో పోయింది వైకాపా వాళ్ళే, పోయింది కూడా ఎస్సీలు బీసీలు. ఆ పార్టీ వాళ్ళు లేస్తే బీసీ మహిళ మీద మాట్లాడుతున్నారనే నా మీద మాట్లాడతారు. బీసీలే ఎందుకు మీ మీద పోతున్నారు, బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, దళితులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, సమాచారం లేకుండా నోటీస్ ఇవ్వకుండా వాళ్ళ భూముల్ని ఏ విధంగా మీరు కాజేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఒకే కాన్పులో 4 శిశువులకు జన్మనిచ్చిన మాతృమూర్తి కుటుంబానికి సాయం ముందుకొచ్చిన హైదరాబాద్కు చెందిన వసుధ ఫౌండేషన్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. కొంపల్లి ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ. జేఎన్టీయూ హాస్టల్లో సమస్యలను తీర్చండి, ప్రిన్సిపల్ కి మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థుల ఆందోళన. ఫార్మాసిటీలో విష రసాయన వాయువు లీకై కార్మికుడు మృతి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.